బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి అన్నది ముందు నుంచి ఉన్న డిమాండే. బర్తరఫ్ చేస్తారా లేకపోతే ఆయనే రాజీనామా చేస్తారా అన్నది ఒక పాయింట్. ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి? ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన కొడుకుకు సంబంధించిన కేసు ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్న కారణం చేత రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ న్యాయమైంది. ఆయనే రాజీనామా చేయాలి అవసరమైతే. ఆయనే రాజీనామా చేయాలి. ఇదంతా ఆయన ఒకవేళ స్వచ్ఛంగా ఆయన బయటకు వచ్చి నిరూపించుకున్న తర్వాత మళ్ళీ ఆయన తన పదవిని తాను తీసుకోవచ్చు. సరే, దీనిలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి పొలిటికల్గా. అసలు ఆయన రాజీనామా చేయమని అప్పుడే పంపించారు, ఈయన చేయట్లేదు, ఏదేదో రకరకాలుగా పొలిటికల్ సర్కిల్స్లో అయితే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదొక పార్ట్. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతుండు, బర్తరఫ్ ఎవరు కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ఆయన ఒకవేళ కనుక అదే పదవిలో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అని. మేము సిరిసిల్లలో ఒక గతంలో నేను తొలి వెలుగులో ఉన్నప్పుడు ఒక మైనర్ అమ్మాయి మీద కేటీఆర్కి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన శంకర్ అని ఒక అతను అమ్మాయి మీద ఆ ఇంట్లో రెంటుకున్న చిన్న మైనర్ బాలిక మీద అత్యాచారం చేసింది. 6 సంవత్సరాల పసిపాప మీద. 6 సంవత్సరాలే. అదొక పెద్ద సెన్సేషన్ అయింది ఆ వార్త. దాన్ని తొలి వెలిగే ఆనాడు సిరిసిల్లకి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. ఒకరోజైతే రోజంతా నడిపినాం దాని మీద షో. సో ఇప్పుడు ఆ కేసు ఏమైంది అనుకుంటున్నారు? మొత్తం కాంప్రమైజ్ అయిపోయి, చివరికి ఆ ఫ్యామిలీ కూడా కాంప్రమైజ్ అయిపోయి, మరి ఏమి ఇచ్చినారో ఏమో తెలియదు కానీ మొత్తానికి కేసు మొత్తం ఖతం చేసే కాడు ఎండింగ్కి వచ్చింది. చివరికి వచ్చిందో అయిపోయిందో మొత్తానికి. ఇంకా మేము బయటిది అది మొత్తం అంతా అసలు ఎట్లా ఈ కేసు జరిగింది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కాంప్రమైజ్ అయిన జడ్జి, కోర్టు ఏం చేసింది, పోలీస్ అధికారులు ఏం చేసినారు, ఎవరు ఆయన కట్ చేస్తా శంకర్ అంటే ఆయన ఎవరంటే ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన, వీళ్ళ అనుచరుడు సిరిసిల్లనే. మరి ఆనాడు మిమ్మల్ని ఏం బర్తరఫ్ చేయాలి, మీరు లోకల్ ఎమ్మెల్యే, మరి మీరు కూడా రిజైన్ చేయాల్సి ఉంటుంది కదా, మీ పార్టీ నాయకుడు కదా. ఆనాడు కూడా డిమాండ్ వచ్చింది, కానీ ఆనాడు మీరు రెస్పాండ్ అయ్యారా? కనీసం ఆ కుటుంబానికి న్యాయం కూడా చేయలే. కేసు అంతా సైలెంట్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీతో మాట్లాడి ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఆ కేసును క్లోజ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టుంది. మరి ఇదేంది? మరి నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు మరి మీరు రాజీనామాలు, బర్తరఫ్లు ఇవన్నీ ఉన్నాయా? చాలా జరిగినాయి కదా ఇట్లాంటివి. మీ గవర్నమెంట్ హయాంలో కూడా నీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉండి మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఒక మైనర్ బాలిక మీద మీ నాయకుడు, మీ అనుచరుడు అత్యాచారం చేసిండు. ఆ కేసు ఏమైందని అడుగుతున్నాం. బండి సంజయ్కి వర్తిస్తుంది, కేటీఆర్కి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది కదా.